ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం బాగుండాలని విజయవాడ రూరల్ మండలం రామవరపాడులోని వెంకమ్మ పేరంటాలమ్మ ఆలయంలో గన్నవరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో 90 రోజులకు పైగా వల్లభనేని వంశీ విజయవాడ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో వంశీ తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్స్ దాఖలు చేస్తున్నప్పటికీ వంశీని ఇబ్బంది పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కేసుల మీద కేసులు పెడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కేసుల నుంచి బయటపడాలంటూ గన్నవరం వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు జరిపారు. అక్రమ కేసులు బనాయించి ఆయన్ని ఇబ్బంది పాలు చేస్తూ ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది. దాని నిమిత్తం ఈరోజు మన విజయవాడ రూరల్ మండలం తరపున వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క అమ్మవారికి వల్లభనేని వంశీ మోహన్ గారి యొక్క ఆరోగ్యం చక్కగా ఉండి ఆయన తొందరగా జైలు జీవితం నుండి బయటకు వచ్చి మళ్ళీ ప్రజాసేవలో ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.